మన దేశంలో సాధారణంగా ఉండేటటువంటి అంశాలు ఒక్కొక్కటి ఎలా ఉంటాయి అంటే మనం ఏది అంతర్జాతీయ అంశాలు పట్టించుకోం, కానీ కొన్ని గమనిస్తుంటాం కదా. మన దేశం పాకిస్తాన్ రాయబారిని పిలిచిందంటే రావాలి, చైనా రాయబారిని పిలిచిందంటే రావాలి, సమన్ చేసిందంటే రావాలి, లేదా ఇన్వైట్ చేస్తే రావాలి, కూర్చోవాలి. అది విధేయత. ఈవెన్ మనమైనా వేరే దేశంలో మన రాయబారి ఉన్నప్పుడు వాళ్ళు పిలిస్తే వెళ్ళాలి ఆ దేశ పాలకుడు. రష్యాలో యూరోప్ యూనియన్కి సంబంధించినటువంటి 28 దేశాలకు సంబంధించిన 26 దేశాలకు సంబంధించినటువంటి రాయబార కార్యాలయాలు వాళ్ళందరితో ఒక మీటింగ్ ప్లాన్ చేశాడు రష్యా అధ్యక్షుడు పుతిన్. మద్వదేవ్ మాజీ అధ్యక్షుడు అది మానిటర్ చేస్తున్నాడు. వాళ్ళందరినీ ఓ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేశారు. ఎందుకు అంటే ఇప్పుడు పక్కన యుక్రెయిన్కి మళ్ళీ బాంబుల సప్లై నడుస్తుంది, జర్మనీ నుంచి మిస్సైల్ ఇస్తున్నారు. వాస్తవంగా ఇంతకుముందు కుదిరిన ఒప్పందం ఏంటంటే రష్యా లోపల భాగాలు దెబ్బతీసేవి ఇవ్వకూడదు అన్నటువంటిది, లాంగ్ రేంజ్ మిస్సైల్స్ ఇవ్వకూడదు అన్నటువంటిది. కానీ ఇప్పుడు లాంగ్ రేంజ్ మిస్సైల్స్ ఇచ్చారు. దాని పర్యవసానం రైల్వే వంతెన కూలించింది ఉక్రెయిన్, అట్లాగే అటాక్స్ చేస్తోంది. దాని గురించి మీటింగ్ పెడితే దాన్ని బాయ్కాట్ చేశారు యూరోప్ యూనియన్కి సంబంధించినటువంటి రాయబారు. ఇప్పుడు వాళ్ళందరినీ దేశ బహిష్కరణ చేయాలా లేదా అన్న దాని మీద చర్చ జరుగుతుంది రష్యాలో.